హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో అన్న. ఈరోజు మన వీడియో వచ్చేసి శివ రుద్ర వర్సెస్ పైరేట్స్ ఆఫ్ ది యూనివర్స్ అనమాట. ఈ మూవీ రివ్యూ అయితే చెప్తాను. ముందుగా అయితే రివ్యూ వచ్చేసి మూవీ అయితే చాలా బాగుందన్న. రుద్రాని తక్కువ చేయలేదు, శివాని తక్కువ చేయలేదు అనమాట. ఇద్దరిని బ్యాలెన్స్డ్గా అయితే పెట్టినాడు మూవీలో అయితే. ఎలాగంటే RRRలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎలా ఉంటారో సేమ్ అదేలాగైతే పెట్టాడు మన మూవీ క్రియేటర్ అయితే. చూడండి అన్న, చాలా బాగుంటుంది. ఇప్పుడు తర్వాత స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. స్టోరీ స్టార్టింగ్లో వచ్చేసి మూవీ స్టార్టింగ్లో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక 5 చిల్డ్రన్స్ అయితే వాళ్ళ టాలెంట్ అయితే నిరూపించుకోవాలన్నమాట. ఆ ప్రోగ్రాంలో అయితే ఉంటారు మన రుద్ర, శివ అందరూ అయితే ఉంటారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అందరూ అయితే ఉంటారన్న. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక స్పేస్ షిప్ అయితే వస్తుందన్నమాట. స్పేస్ షిప్ వచ్చేసి పిల్లలందరినీ అనమాట అందరిని అయితే తీసుకెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తారు. అప్పుడు మన శివ రుద్ర అయితే ఎంట్రీ ఇచ్చి వాళ్ళతో అయితే ఫైటింగ్ అయితే చేస్తారు. కానీ వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట. తర్వాత ఈ శివ రుద్రాలు అయితే వెళ్తారనమాట. స్పేస్ షిప్ అయితే తయారు చేసుకుంటాడు. మన రుద్ర దగ్గర అయితే పవర్స్ ఉన్నాయి కాబట్టి శివ అండ్ రుద్రాలు అయితే స్పేస్ షిప్లోకి అయితే వెళ్తారు. ఆ స్పేస్లోకి వెళ్ళి ఆ స్పేస్ షిప్ని అయితే కనిపెట్టి ఆ స్పేస్ షిప్లోకి అయితే వెళ్తారన్న. వెళ్ళిపోయి శివ దగ్గర అయితే హనీబీ ఉంటుంది కదన్న, రోబోట్ది. తనైతే దాన్ని పంపిస్తాడనమాట చూడడానికి. కానీ ఆ హనీబీని అయితే మన విలన్ అయితే చూసి దాన్ని వాళ్ళకి ఏం చెప్తాడంటే, మీరు డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడండి, ఈ రోబోట్లు ఏం అవసరం లేదు అని అంటాడనమాట. శివ అండ్ రుద్రాలు అయితే వెళ్తారు. అప్పుడు మన విలన్ అయితే మాట్లాడతారు. తన గురించి చెప్తాడనమాట విలను. వాళ్ళు కూడా రుద్ర అండ్ శివలు కూడా వాళ్ళ గురించి అయితే చెప్తారు. అయితే వీళ్ళు అసలు విలన్ ఏం చేయాలనుకుంటున్నాడంటే, అతనైతే త్రిమూర్తి అంటే మ్యాజిక్ చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ మ్యాజిక్ అంతా తనలోకి ఎక్కించుకుంటాడనమాట. అలాగే త్రిమూర్తి అంటే ఎవరంటే, త్రిమూర్తులు అంటే శాకాల్, రుద్ర తాత అండ్ మెజెస్టిక్ అనమాట, సార్ మెజెస్టిక్. వీళ్ళ ముగ్గురు అనమాట త్రిమూర్తి అంటే. వీళ్ళ ముగ్గురు పవర్స్ అతనైతే ఎక్కించుకుంటే తనని ఓడించే వాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. అందుకే అనమాట అతనైతే వాళ్ళ ముగ్గురిని అయితే కిడ్నాప్ చేశాడు. అలాగే చాలా మందిని కానీ కిడ్నాప్ చేసి ఉంటాడు. రుద్ర శివాలు అయితే వాళ్ళని ఎలాగోలో తప్పియాలని చూస్తూ ఉంటారు. అప్పుడైతే ఫైటింగ్ అయితే జరుగుతుంది. అప్పుడే మన విలన్ అయితే వెళ్తాడనమాట. ఫైటింగ్ వాళ్ళు చేస్తుంటే గడ్డకి వెళ్ళి త్రిమూర్తులు వాళ్ళ పవర్ అయితే లాక్కోవాలని చూస్తాడు. అప్పుడు వీళ్ళు రుద్ర శివలు అయితే ఇక్కడ ఫైటింగ్ అయితే చేస్తుంటారు. ఈ ఫైటింగ్ పూర్తి చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. అప్పుడైతే రుద్ర అయితే శివ వాళ్ళ తాతయ్యని అయితే కాపాడతాడు. అలాగే శివ అయితే వాళ్ళ టీచర్ని వాళ్ళని అయితే కాపాడతాడు. అలా ఇద్దరికిద్దరు కాపాడుకుంటూ వాళ్ళని కాపాడుతూ ఉంటారనమాట. అలా వెళ్తున్నప్పుడు ఒక రాక్ మ్యాన్ అయితే ఫైట్ అయితే జరుగుతుంది ఒక రాక్ మ్యాన్తో. అప్పుడైతే ఆ రాక్ మ్యాన్ అయితే ఓడిస్తారు. ఆ రాక్ మ్యాన్ అయితే చెప్తాడు త్రిమూర్తులు ఇలా అది అని చెప్తాడనమాట. అప్పుడు రుద్ర శివాలు అయితే వెళ్తారు, అతన్ని వెళ్ళాలని చూస్తారు. బట్ టూ లేట్ అనమాట. అతనైతే త్రిమూర్తుల పవర్ అయితే తీసుకుంటాడు. వాళ్ళు ముగ్గురు అయితే నీరసించిపోయింటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళా ఫైట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన రుద్ర అయితే శివాకైతే తన పవర్ని అయితే కాపీ పేస్ట్ అయితే చేస్తాడు. అప్పుడు మన శివాకైతే పవర్స్ వస్తాయి. అప్పుడు శివ కూడా ఫైట్ చేస్తాడు. ఇద్దరు అయితే ఫైట్ చేస్తారనమాట. కానీ చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత అయితే తన తాతయ్య అయితే ఒక్క ఆలోచన చెప్తాడు. అది ఏంటంటే తన పవర్ని మొత్తం రివర్స్ మళ్ళా ఎవరికి వాళ్ళకి వచ్చేలాగా చెయ్యి అని అంటాడనమాట. ఐడియా ఇస్తారు రుద్రాకైతే. అప్పుడు రుద్ర అండ్ శివాలు అయితే ఆ మ్యాజిక్ని అయితే చేస్తారు. అప్పుడు
ఆ విలన్ మ్యాజిక్ మొత్తం ఎవరిది వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి అతనైతే పడిపోతాడు. అప్పుడు పోలీస్ వాళ్ళైతే వచ్చి అతన్ని అయితే తీసుకెళ్ళిపోతారు. అలాగే ఒక సెల్ఫీ అయితే దిగుతారు. ఇప్పుడు ఎండ్ అవుతుంది అనమాట మూవీ అయితే చాలా బాగుందన్న. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే వూట్ కిడ్స్ యాప్లో దొరుకుతుంది. వూట్ కిడ్స్ యాప్లో అంటే అది సబ్స్క్రిప్షన్ ఉండాలి, సబ్స్క్రిప్షన్ కావాలన్నమాట. వెళ్ళి చూడండి అన్న, చాలా బాగుంటుంది మూవీ అయితే. అంతే అన్న మన వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసుకోండి అన్న. అలాగే మీకు ఏమన్నా కావాలి అంటే ఏ దాని గురించి చెప్పాలన్నా, ఏ దాని గురించి నాకు కావాలన్నా మనల్ని అయితే అడగండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ప్రొవైడ్ అయితే చేసేస్తాను. అంతేనా మన వీడియో. అందరికీ బాయ్ అన్న.